ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ భారతి టెక్నాలజీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను జిఎస్టీలో మరొక ఇంపార్టెంట్ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనకి జిఎస్టీలో హెచ్ఎస్ఎన్ కోడ్ అనేది ఒకటి ఉంది. హార్మోనైజ్డ్ నోమోకల్చర్ అంటాము. ఈ హెచ్ఎస్ఎన్ కోడ్ నెంబర్ అనేది మనకి జిఎస్టీ కౌన్సిల్ వాళ్ళు రిలీజ్ చేశారు. మనం నెంబర్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ పర్చేస్ చేసి సేల్ చేస్తూ ఉంటాము. మనము సేల్స్ ఇన్వాయిస్ క్రియేట్ చేసేటప్పుడు యాక్చువల్‌గా హెచ్ఎస్ఎన్ కోడ్ అనేది ఎంట్రీ చేసుకుంటూ ఉంటాము. గూడ్స్ కానీ, సర్వీసెస్ కానీ సేల్ చేసేటప్పుడు హెచ్ఎస్ఎన్ కోడ్ నెంబర్ ఎంట్రీ చేయాలి. ప్లస్ మీరు జీఎస్టీఆర్ 1 రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు కూడా హెచ్ఎస్ఎన్ కోడ్ అనేది ఎంట్రీ చేయాల్సి ఉంటది చాలామంది ఏంటంటే ఆల్రెడీ ఇన్వాయిస్‌లు వేస్తున్నారు, రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారు. కానీ కొంతమందికి ఇంకా చాలామంది జీఎస్టీ క్లాసెస్ చెప్తున్నప్పుడు చాలామంది అడిగేదేంటంటే, మేడం హెచ్ఎస్ఎన్ నెంబర్ అనేది మనం ఎలా తెలుసుకోవాలి? మనకి నెంబర్ ఆఫ్ స్టాక్ ఐటమ్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. వాటికి పర్టిక్యులర్‌గా హెచ్ఎస్ఎన్ నెంబర్ ఎంత అని ఎలా తెలుసుకోవాలి? హెచ్ఎస్ఎన్ నెంబర్ కంపల్సరీ వెయ్యాలా అంటే వెయ్యాలి. ఇన్వాయిస్ వేసేటప్పుడు కంపల్సరీ వెయ్యాలి. మనం జీఎస్టీఆర్ 1 రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు కూడా హెచ్ఎస్ఎన్ కోడ్ వైజు గూడ్స్ అండ్ సర్వీసెస్ లిస్ట్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటది ఈ హెచ్ఎస్ఎన్ కోడ్ అనేది మనం ఎలా తెలుసుకోవాలి? ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోస్‌ని షేర్ చేయండి మనం ఫస్టు గూగుల్ క్రోమ్ పేజ్‌కెళ్ళి మీరు gst.gov.in అని కొట్టారంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఇలాగ మనకి మీరు లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు. హెచ్ఎస్ఎన్ కోడ్ చెక్ చేయాలి అంటే ఇక్కడ మెయిన్ డాష్‌బోర్డ్‌లో సర్వీసెస్ దగ్గర క్లిక్ చేసుకోండి. సర్వీసెస్‌లో యూజర్ సర్వీసెస్ తీసుకోండి. యూజర్ సర్వీసెస్‌లో సెర్చ్ హెచ్ఎస్ఎన్ కోడ్ క్లిక్ చేయండి. సెర్చ్ హెచ్ఎస్ఎన్ కోడ్ క్లిక్ చేస్తానే మీకు స్క్రీన్ ఇలా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ డిస్క్రిప్షన్ దగ్గర టిక్ మార్క్ పెట్టుకోండి. డిస్క్రిప్షన్ ఇక్కడ సెర్చ్ అండర్ గూడ్స్ ఉండాలి సెర్చ్ బై డిస్క్రిప్షన్, సెర్చ్ అండర్ గూడ్స్ ఉండాలి. ఇక్కడ మీరు ఏ గూడ్ యొక్క హెచ్ఎస్ఎన్ నెంబర్ కనుక్కోవాలనుకుంటున్నారో ఆ గూడ్స్ నేమ్ అనేది టైప్ చేయాలి ఫస్ట్ మీరు. నేను బుక్స్ అని టైప్ చేస్తున్నాను ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా బుక్స్ అవైలబిలిటీ ఉంటాయి. రిజిస్టర్డ్ బుక్స్, అకౌంటింగ్ బుక్స్, చిల్డ్రన్ బుక్స్ ఇలాగా. చూడండి నెంబర్ ఆఫ్ బుక్స్ ఎన్ని టైప్స్ ఉంటాయో వాటి యొక్క హెచ్ఎస్ఎన్ నెంబర్ వస్తుంది. మీరు ఈజీగా చూస్ చేసుకోవచ్చు లెటర్ ప్యాడ్స్, రిసిప్ట్ బుక్స్ ఇలా మీరు ఏ టైప్ ఆఫ్ బుక్స్ హెచ్ఎస్ఎన్ కోడ్ కావాలంటే మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మళ్ళీ మీరు ఇంకొక ఐటెం కూడా ఇచ్చి ఇలాగే సెర్చ్ చేసుకోవచ్చు. మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే మాత్రమే ఇది వర్క్ అవుతుంది లేకపోతే వర్క్ అవ్వదు. నెక్స్ట్ గూడ్స్ యొక్క హెచ్ఎస్ఎన్ ఎలా సెర్చ్ చేసుకోవాలో తెలిసింది మీకు. సర్వీసెస్ ఎలా సెర్చ్ చేయాలి అన్నప్పుడు సర్వీసెస్ కూడా మనకి నెంబర్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. లైక్ కొరియర్ సర్వీసెస్, ట్రావెలింగ్ సర్వీసెస్ లాంటివన్నీ. ఇప్పుడు మీకు ఇక్కడ సెర్చ్ బై డిస్క్రిప్షన్ ఉండాలి. సెర్చ్ అండర్ సర్వీసెస్ తీసుకోండి ఇక్కడ క్లిక్ చేసి సర్వీస్ నేమ్ ఇవ్వండి. నేను ఇప్పుడు కొరియర్ సర్వీస్ అని టైప్ చేస్తున్నాను. చూడండి కొరియర్ సర్వీస్ అని ఇవ్వగానే పోస్టల్ సర్వీసెస్ హెచ్ఎస్ఎన్ కోడ్ ఏంటి, నెక్స్ట్ ఇక్కడ యానిమల్ హస్బెండరీ సర్వీసెస్, క్యారియర్ సర్వీసెస్ ఇలా డిస్ప్లే అయిపోతున్నాయి కదా మనకి. ఇలా మీరు ఈజీగా సర్వీసెస్ ప్లస్ గూడ్స్ యొక్క హెచ్ఎస్ఎన్ నెంబర్ అనేది సెర్చ్ చేసుకోవచ్చు. మీరు కరెక్ట్గా ఏ గూడ్స్ సేల్ చేస్తున్నారు, ఏ సర్వీసెస్ సేల్ చేస్తున్నారో వాటికి సంబంధించిన హెచ్ఎస్ఎన్ కోడ్స్ కరెక్ట్గా వేయాలి. నెక్స్ట్ మేడం ఇలా సెర్చ్ చేసుకోవడం మాకు కష్టంగా ఉంది అనుకున్నప్పుడు ఇక్కడ డౌన్లోడ్ హెచ్ఎస్ఎన్ డైరెక్టరీ ఇన్ ఎక్సెల్ ఫార్మేట్ అని కూడా ఇచ్చాడు. మీరు ఎక్సెల్ ఫార్మేట్లో హెచ్ఎస్ఎన్ డైరెక్టరీ కూడా అంటే ఎక్సెల్ ఫైల్ కూడా ఇలా అందుబాటులో ఉంది. ఎక్సెల్ ఫైల్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి క్లిక్ చేశాను, డౌన్లోడింగ్ అవుతుంది. ఎక్సెల్ ఫైల్ మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకొని మీకు కావాల్సినప్పుడు దాన్ని యూజ్ చేసుకోవచ్చు చూడండి డౌన్లోడ్ అయిపోయింది. క్లిక్ చేయండి. చూడండి ఎక్సెల్ ఫైల్ అనేది ఓపెన్ అయింది మనకి. ఇక్కడ ఎక్సెల్ ఫైల్ ఓపెన్ అయింది. ఇక్కడ షీట్ ట్యాబ్లో చూసారంటే హెచ్ఎస్ఎన్ సపరేట్గా ఉంది. ఇది గూడ్స్కి సంబంధించింది. ఇక్కడ ఎస్ఏసి అనేది సర్వీస్కి సంబంధించింది సర్వీస్ సపరేట్గా ఉంది, ఇక్కడ గూడ్స్ సపరేట్గా ఉంది. మీకు ఏది కావాలో తీసుకోవచ్చు. ఇక్కడ మేడం నెంబర్ ఆఫ్ ఉన్నాయి కదా, మనం ఈజీగా ఎలా సెర్చ్ చేసుకోవచ్చు, మనకి చాలా గూడ్స్ ఉంటాయి కదా అంటే ఇక్కడ మనకి ఎక్సెల్లో ఫైండ్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ హోమ్ ట్యాబ్లో లాస్ట్లో చూడండి ఫైండ్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, ఈ ఫైండ్ ఆప్షన్ క్లిక్ చేశారంటే ఇలా డిస్ప్లే అవుతుంది. మీరు ఇప్పుడు ఏ ఐటమ్ యొక్క హెచ్ఎస్ఎన్ కోడ్ కనుక్కోవాలో ఐటమ్ నేమ్ అనేది ఇక్కడ టైప్ చేసుకోండి. ఇక్కడ మీరు ఫైండ్ క్లిక్ చేసుకొని
సో మీరు ఏ ఏ గూడ్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ గూడ్ యొక్క నేమ్ రాయండి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పిక్చర్ బుక్స్ అని ఇస్తున్నాను. పిక్చర్ బుక్స్ అని ఇచ్చాను చూడండి. చిల్డ్రన్స్ పిక్చర్ బుక్స్, డ్రాయింగ్ బుక్స్ వీటికి సంబంధించిన హెచ్ఎస్ఎన్ కోడ్ హైలైట్ అయిపోయింది. ఇలా మీరు ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను స్టాంప్స్ గురించి కావాలి, నాకు స్టాంప్స్ అని టైప్ చేశాను. స్టాంప్స్ అని ఇచ్చాను. ఇక్కడ చూడండి మనకి స్టాంప్స్ యొక్క హెచ్ఎస్ఎన్ కోడ్ 4907. ఇలాగా మీరు ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు సాల్ట్ అని టైప్ చేస్తున్నాను. చూడండి దీనికి సంబంధించిన హెచ్ఎస్ఎన్ కోడ్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. సో ఇలా మీరు ఈజీగా సెర్చ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సర్వీసెస్ కావాలి అంటే ఈ షీట్ తీసుకోండి. షీట్ ట్యాబ్లో ఇక్కడ మళ్ళీ ఫైండ్ క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఏ సర్వీసెస్ కావాలో మీకు ఆ సర్వీస్ నేమ్ ఇచ్చారంటే మీకు ఈజీగా డిస్ప్లే అవుతుంది. సో నాకు ఇప్పుడు ఫినాన్షియల్ సర్వీసెస్ కావాలి. ఫినాన్షియల్ సర్వీసెస్ చూడండి, ఫినాన్షియల్ సర్వీసెస్ 997119 ఇలా హైలైట్ అయిపోతాయి. కాబట్టి మనం ఈజీగా హెచ్ఎస్ఎన్ ఎస్ఎస్సి కోడ్స్ అనేవి మనం చెక్ చేసుకోవచ్చు. సో మీరు ఒక్కసారి ఈ ఆఫ్లైన్ టూల్ అనేది డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారు అంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు. హెచ్ఎస్ఎన్ ఎస్ఎస్సి కోడ్స్ అనేవి ఈజీగా ఉంటాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది వర్క్ చేసుకునేటప్పుడు చాలా మందికి యూజ్ అవుతుంది. సో వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.